హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ టు శ్రీ ఆడియో స్టోరీస్ అండి. ఈరోజు మనం స్టోరీలోకి వెళ్ళిపోతే, అదేంట్రా నువ్వు ఎవరిని వదిలిపెట్టవు కదా నెంబర్ తీసుకోకుండా, అలాంటిది ఆ అమ్మాయిని ఎలా వదిలేసావురా అని అంటాడు మత్తుగా వారిలో ఒకడు. రాత్రి కూడా ఇలాగే డ్రింక్ చేస్తున్నానురా. నిన్న ఉదయాన్నే నా భార్య ఊరు వెళ్ళింది కదా, అందుకే నిన్న రాత్రి తొందరగానే మొదలుపెట్టేశానురా. ఆ సమయంలోనే వచ్చిందిరా ఒక్క అమ్మాయి, చూడడానికి చాలా అందంగా ఉంది. నిజంగా చెప్తున్నాను, ఈరోజు వరకు అలాంటి అమ్మాయిని చూసింది లేదురా అని అంటాడు ఆ అమ్మాయిని గుర్తు చేసుకుంటూ. రేయ్, నువ్వు చెప్తుంటేనే నా మనసంతా ఏదోలా అయిపోతుంది. అలాంటి ఆ అమ్మాయితో ఒక్క రాత్రైనా గడపాలి. చాలా రోజుల నుంచి ఆశపడుతున్నాను. మరి కొంచెం ట్రై చేయొచ్చు కదా అని అంటాడు వారిలో ఇంకొకడు. రాత్రి ఆ అమ్మాయి హఠాత్తుగా వచ్చిందిరా. నాకు ఒక 1000 రూపాయలు కావాలి. కావాలి అంటే ఈ రాత్రంతా నీతోనే ఉంటాను అని చెప్పింది. ఆ మాట వినగానే షాక్ అయిన మురళి, ఏంటి, రాధ నా దగ్గరికే కాకుండా రాకేష్ దగ్గరకు కూడా వెళ్ళిందా అని మనసులోనే ఆలోచిస్తూ ఉంటాడు. అదేంట్రా, కావాలి అంటే నువ్వేం చేసావు అని అంటాడు ఇంకొకడు. రేయ్, నీకు నా సంగతి తెలిసే ఈ మాట అడుగుతున్నావా? రాత్రంతా ఉంటాను ఆ అమ్మాయే చెప్పిన తర్వాత నేనెలా వదులుతానురా? తనకు కావాల్సిన 1000 రూపాయలు తనకిచ్చాను. నాకు కావాల్సిన ఎంజాయ్మెంట్ నేను చేశాను అని అంటాడు మత్తుగా. రాకేష్ దగ్గరకు వచ్చింది రాధే అని నిర్ణయించుకున్న మురళి, రేయ్ రాకేష్, ఇక నేను వెళ్తానురా అని అంటాడు నెమ్మదిగా. వెళ్ళి ఏం చేస్తావురా? కాసేపు కూర్చో, మాతో డ్రింక్ చేయొచ్చు కదా అని అంటాడు మత్తుగా. లేదురా, నాకు వేరే అర్జెంటు పని ఒకటి ఉంది, నేను వెళ్ళాలి అని చెప్పి అక్కడి నుండి వచ్చేస్తాడు మురళి. మరుసటి రోజు ఆఫీస్కి వెళ్తున్న నాకు దారిలో కనిపిస్తుంది రాధ. తనను చూడగానే నాకు కోపం వచ్చింది. హాయ్ మురళి గారు, ఎలా ఉన్నారు అని చాలా యాక్టివ్గా పలకరించింది. బాగున్నాను అని మనసులోనే ఉన్న కోపాన్ని పైకి కనబడకనివ్వకుండా చెప్పాను. కానీ తనను చూడగానే మొదటిసారి చూసినప్పుడు ఉన్న నీరసం ఇప్పుడు తన ముఖంలో కనిపించడం లేదు. చాలా బాగుంది అనిపించింది. కానీ అదే సమయంలో రాకేష్ చెప్పిన విషయం గుర్తొచ్చి నాకు ఇంకా కోపం రెట్టింపయింది. మురళి గారు, మీరు రాఘవతో నా ఉద్యోగం గురించి మాట్లాడతాను అని చెప్పారు కదా, మాట్లాడారా అని తాను చాలా ప్రశాంతంగా అడిగింది. లేదు, నాకు ఖాళీ లేదు. ఆఫీస్ వర్క్లో ఫుల్ బిజీగా ఉన్నాను. అందుకే మాట్లాడడానికి కుదరలేదు. నేను ఖాళీగా ఉన్నప్పుడు మాట్లాడతాను, ఏమీ అనుకోవద్దు. ఇప్పుడు కూడా ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను అని చెప్పి అక్కడి నుండి వెంటనే వచ్చేశాను. తర్వాత ఒక వారం రోజులు తను నాకు కనిపించలేదు. రోజూ నా కళ్ళు తన కోసం వెతుకుతూ ఉండేవి. కానీ నా బుద్ధి వద్దు అని చెప్పి ఆపేది. నా మనసు తన గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేది. తనని చూడని వారం రోజులు నాకు ఒక నరకంలా ఉంది. వారం రోజుల తర్వాత నా ఫ్రెండ్ రాఘవని కలవడానికి తన స్కూల్కి వెళ్ళాను. నేను వెళ్ళేసరికి రాధ అక్కడ రాఘవతో మాట్లాడుతూ కనిపించింది. తనను చూడగానే నేను షాక్ అయ్యాను. రాఘవ నన్ను చూడగానే, హాయ్ మురళి, ఎలా ఉన్నావు? నిన్ను చూసి ఎంతకాలమైందిరా, ఇప్పటికి గుర్తొచ్చానా అని నవ్వుతూ పలకరించాడు. నేను కూడా నవ్వుతూ మాట్లాడాను. అక్కడే ఉన్న రాధ నా వైపు చూడడం, నాతో మాట్లాడాలి అని ప్రయత్నించడం నేను గమనిస్తూనే ఉన్నాను. అయినా నేను తనను చూసి కూడా చూడనట్టు, అసలు తను ఎవరో తెలియనట్టుగా నేను తన వైపు కూడా చూడలేదు. కాసేపు మా ఇద్దరినే గమనించిన రాధ, రాఘవ సార్, నేను వెళ్తాను అని చెప్పింది. ఓకే రాధా, నువ్వు వెళ్ళి క్లాసెస్ చూసుకో, తర్వాత మాట్లాడతాను అని రాఘవ చెప్పగానే తను అక్కడి నుండి వెళ్ళిపోయింది. తను వెళ్ళిపోగానే, ఈ అమ్మాయి ఇక్కడుందేంటి, నా పేరు చెప్పుకొని రాఘవ దగ్గర జాబ్ సంపాదించుకుందా అని సందేహపడ్డ మురళి కాసేపటి తర్వాత రాఘవతో, ఎవర్రా ఈ అమ్మాయి, నీతో బాగా మాట్లాడుతుంది
అని అంటాడు సందేహంగా. ఆ అమ్మాయి పేరు రాధరా. తను ఒకసారి నా దగ్గరకు వచ్చి ఇక్కడ ఏదైనా టీచర్ జాబ్ ఉంటే చెప్పమని, పాపం తను చాలా కష్టాల్లో ఉన్నాను అని నాకు చెప్పింది. ఆమె కష్టాలు విని సరేలే ఒక జాబ్ ఖాళీగా ఉంది కదా అని చెప్పి జాయిన్ అవ్వమని చెప్పాను. తను ఇంగ్లీష్ టీచర్రా. ఎంత బాగా టీచింగ్ చేస్తుందో తెలుసా? ఇంతకుముందు మా స్కూల్లో స్టూడెంట్స్కి అస్సలు ఇంగ్లీష్ వచ్చేదే కాదు. ఇప్పుడు అందరికీ తనే ఫేవరెట్ టీచర్ అయిపోయింది. ఇప్పుడు నా స్కూల్లో స్టూడెంట్స్ కూడా బాగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అని అంటాడు రాధను పొగుడుతూ. ఇంకా రాఘవ మాట్లాడుతూ, నీకు తెలుసు కదరా మా స్కూల్ ఎంత చిన్న స్కూలో. మొదట చిన్న స్కూల్. ఈ స్కూల్లో పనిచేసే టీచర్కి 3,000 తప్ప ఎక్కువ శాలరీ ఇవ్వను అని నీకు తెలుసు కదా. కానీ ఈ అమ్మాయికి 7,000 ఇస్తున్నాను. అంటే ఒక్కసారి ఆలోచించు, ఈ అమ్మాయి ఎంత బాగా మాట్లాడుతుందో అని అంటాడు. ఆ మాటలు విన్న మురళి మనసులోనే సంతోషిస్తూ, అయితే రాధ నా పేరు చెప్పి ఇక్కడ ఉద్యోగం సంపాదించలేదన్నమాట, తను స్వయంగా సంపాదించింది అని అనుకుంటాడు. సంతోషంగా ఫీల్ అయిన మురళి అక్కడి నుండి వచ్చేస్తాడు. ఆ తర్వాత కొన్ని రోజులు మురళి రాధ ఒకరిని ఒకరు చూసుకోరు. రోజు మురళి రాధ ఇంటి వైపుగా వెళ్ళడం, తన కోసం వెతకడం, ఇవన్నీ చేస్తూ ఉన్నా కూడా రాధ ఎక్కడా కనిపించదు. తర్వాత రాధ స్కూటీ మీద వెళుతూ ఉండగా చూసిన మురళి, తనకు వచ్చే జీతం డబ్బులతో ఇలా స్కూటీ మీద తిరగడం అస్సలు కుదరదు కదా. అలాంటిది ఈ అమ్మాయికి ఇంత డబ్బు ఎక్కడి నుండి వచ్చిందో, అంటే మా రాఘవను కూడా ఏమైనా. ఇక ఆలోచించలేక అసలు ఏం జరుగుతుందో రాఘవను అడిగి తెలుసుకుందామని చెప్పి రాఘవ దగ్గరకు వెళ్తాడు మురళి. హాయ్ రాఘవ, ఎలా ఉన్నావు అని పలకరిస్తాడు. బాగున్నాను. మురళి, నువ్వేంటి ఇలా వచ్చావు, ఆఫీస్ లేదా అని అడుగుతాడు. లేదురా, ఈరోజు కొంచెం హెల్త్ బాగలేదు. సరే, ఇంకేంటి విషయాలు, రా కూర్చో అని అంటాడు రాఘవ. విశేషాలు ఏముంటాయిరా, నీకు తెలియకుండా నా దగ్గర ఏమున్నాయని అని అంటాడు మురళి. సరే రాఘవ, ఎలా ఉంది మీ కొత్త టీచర్, బాగా జాబ్ చేస్తుందా అని మామూలుగా అడుగుతాడు మురళి. తను నా దగ్గర జాబ్ మానేసిందిరా అని అంటాడు రాఘవ. ఆ మాటకు షాక్ అయిన మురళి, ఏంటి, జాబ్ మానేసిందా, ఎందుకు మానేసింది అని ప్రశ్నిస్తాడు. తనకు వేరే పెద్ద స్కూల్ నుండి ఆఫర్ వచ్చింది. అక్కడ జీతం 15,000. తను ఎంత బాగా ఇంగ్లీష్ మాట్లాడుతుందో నీకు తెలుసు కదా. అందుకే తనకు మంచి ఆఫర్ వచ్చింది. కానీ తనకు జీవితాన్ని ఇచ్చింది మా స్కూల్ అని చెప్పి తను ఆ ఆఫర్ వద్దు అని చెప్పింది. కానీ నేనే తనకు అంత జీతం ఇవ్వలేను కదా. నేనే తనను ఒప్పించి ఆ స్కూలుకు పంపించానురా అని జరిగిన విషయం అంతా చెప్తాడు రాఘవ. ఆ మాట విని ఎంతో సంతోషించిన మురళి, 15,000 జీతమా, నా జీతంతో పాటే సంపాదిస్తుంది. సరేలే, ఈ జీతం డబ్బులతో అయినా తన కష్టాలు తీరిపోతాయి అని సంతోషించి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఇంట్లో టీవీ చూస్తున్న మురళికి ఎవరో కాలింగ్ బెల్ కొట్టిన సౌండ్ వినిపిస్తుంది. డోర్ ఓపెన్ చేసిన మురళి అక్కడ రాధని చూసి ఆశ్చర్యపోతాడు. మీరా, ఎలా ఉన్నారు అని అడుగుతాడు మురళి. బాగున్నాను మురళి గారు, మీరెలా ఉన్నారు. నేను బాగున్నాను, రండి లోపలికి అని చెప్పి సోఫా వైపు చూపిస్తాడు మురళి. రాధ వెళ్ళి సోఫాలో కూర్చోవడంతో రాధ వెనకే మురళి కూడా వెళ్ళి తన ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చుంటాడు. రాధ తన పర్సులో నుండి 1,000 రూపాయలు తీసి తన ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి, ఏమీ అనుకోకండి మురళి గారు, కొంచెం కాదు చాలా ఆలస్యమైంది ఈ డబ్బులు మీకు ఇవ్వడం. ఇన్ని రోజులు ఏదో ఒక ఇబ్బంది రావడం వలన ఖర్చయిపోయి మీకు ఇవ్వలేకపోయాను. కానీ ఇప్పుడు తప్పక ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటుంది రాధ. ఇవ్వాల్సిన పరిస్థితా, నేనేమి మిమ్మల్ని డబ్బులు అడగలేదు కదా అని అంటాడు తన వైపు చూస్తూనే. ఆ మాటకు నవ్విన రాధ, మీరు నన్ను అడగలేదు మురళి గారు, నేనే మీకు ఇవ్వాలి కదా. నాకు చెన్నైలో మంచి జాబు వచ్చింది, 30,000 రూపాయల జీతం. అమ్మ, నేను, తమ్ముడు అక్కడికి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాము. వెళ్ళే ముందు ఒకసారి మిమ్మల్ని కలిసినట్టు కూడా ఉంటుంది కదా అని వచ్చాను అని అంటుంది. ఏంటి రాధ గారు,
మీరు ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నారా అని షాక్ అయినట్టుగా అడుగుతాడు మురళి. అవును అని తల ఊపుతుంది రాధ. రాధగారు, మీకు అభ్యంతరం లేకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగమంటారా అని నెమ్మదిగా అడుగుతాడు మురళి. అయ్యో మురళి గారు, నేను ఏమనుకుంటాను, మీరు ఏ విషయం గురించైనా నాతో మాట్లాడొచ్చు అని అంటుంది. ఆ రోజు రాత్రి మీరు నా దగ్గరకు మాత్రమే కాకుండా డబ్బుల కోసం, అంటే నా కొలీగ్ దగ్గరకు కూడా వెళ్ళారా అని ప్రశ్నిస్తాడు మురళి మొహమాటంగా. అవునండి మురళి గారు, మీ ఫ్రెండ్ రాకేష్ దగ్గరకు కూడా వెళ్ళాను. కానీ మీ ఫ్రెండ్ రాకేష్ నేను డబ్బులు అడగగానే నా చేతిలో డబ్బులు పెట్టి నా చెయ్యి పట్టుకున్నాడు. అప్పుడే నాకు అర్థమైంది తను అంత మంచివాడు కాదు అని. అందుకే ఆ డబ్బులు అతని మొహం మీదే విసిరికొట్టి నేను వచ్చేశాను అని అంటుంది రాధ. మీకు నా ఫ్రెండ్ రాకేష్ ఎలా తెలుసు అని అడుగుతాడు మురళి. మీరు నాకు ఎలా తెలుసు? మీ ఫ్రెండ్ రాకేష్ కూడా నాకు అలాగే తెలుసు. మీరు ప్రతిరోజు మా ఇంటి ముందు నుండే కదా వెళ్ళేది. అలా మీ ఇద్దరిని రోజు చూసేదానిని. మీ ఇద్దరూ మంచివారే అని నేను అనుకున్నాను. అందుకే రాకేష్ దగ్గరకు వెళ్ళాను. నేను నీ గురించి తప్పుగా అనుకున్నాను రాధా అని మనసులోనే తనకు క్షమాపణలు చెప్పుకున్న మురళి, సరే మురళి గారు, నేను ఇక వెళ్తాను అని చెప్పి వెళ్ళబోతున్న రాధను, రాధా ఒక నిమిషం అని అంటాడు మురళి. రాధ వెంటనే మురళి వైపు చూస్తుంది. మీరు అక్కడికి వెళ్ళాలా? మీకు ఇక్కడ వస్తున్న జీతం కూడా సరిపోతుంది కదా. ఇంకా నిజం చెప్పాలి అంటే అని గట్టిగా ఊపిరి పీల్చుకున్న మురళి, రాధగారు, మీరు, మీ తమ్ముడు, మీ అమ్మగారు, మీతో పాటు బ్రతకడానికి నేను, మన ఇద్దరి సంపాదన సరిపోదంటారా అని అంటాడు మురళి. మురళి మాట విన్న రాధ తన కళ్ళలో నుండి వస్తున్న కన్నీటిని తుడుచుకుంటూ, మురళి గారు, అంటే మీరు నన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్తున్నారా అని అడుగుతుంది సందేహంగా. అవును రాధగారు, మీరంటే నాకు చాలా ఇష్టం. నిజం చెప్పాలి అంటే మిమ్మల్ని చూసిన రోజు నుండే మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. మిమ్మల్ని ప్రేమించాను. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను అని అంటాడు. మురళి అలా తన మనసులో మాట బయట పెట్టగానే, మురళి గారు, నేను మీరు అనుకున్నంత మంచిదానిని కాను. నా గురించి ఈ సమాజం అంతా ఏదో ఒకలా చెప్పుకుంటుంది. ఆ విషయం మీకు తెలుసు కదా అని అంటుంది. మీరంటే నాకు ఇష్టం. ఈ విషయం కూడా మీరు తెలుసుకోవాలి. ఎవరు ఏమనుకున్నా నాకు పర్వాలేదు అని అంటాడు మురళి. మురళిని గట్టిగా హగ్ చేసుకున్న రాధ, నాకు మీరంటే చాలా ఇష్టం మురళి గారు. కానీ నేను మీకు తగిన అమ్మాయిని కాదు అని ఆలోచించాను. కానీ ఈరోజు మీ ప్రేమను బయట పెట్టిన తరువాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడే ఉంటాను మురళి గారు. మనిద్దరం పెళ్లి చేసుకుందాం అని అంటుంది సంతోషంగా రాధ. కొన్ని రోజుల తర్వాత అందరి సమక్షంలో వివాహ బంధంలో ముడిపడతారు ఇద్దరు. ఎలా ఉంది ఈ స్టోరీ? చాలా బాగుంది కదా. ఇలాంటి మంచి మంచి స్టోరీస్ మీకు కావాలి అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.